దేవునికి స్తోత్రం. కృతజ్ఞత కలిగిన వాళ్ళు దేవుళ్ళు ఎలా ఉంటారో, కృతజ్ఞత లేని వాళ్ళకి ఏమైంది అనే దాని గురించి ఈరోజు అంశం. దేవునికి స్తోత్రం. ఆ యొక్క మొదటి తెస్సలోనికులు 5వ అధ్యాయం 18వ వచనం చూసుకుంటే, మొదటి తెస్సలోనికులు 5వ అధ్యాయం 18వ వచనం. మొదటి తెస్సలోనికులు 5వ అధ్యాయం 18వ వచనం. సరిగా చదవండి. ప్రతి విషయములోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవునికి స్తోత్రం. ప్రతి విషయములో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. దేవుడు వాక్యం సెలవిస్తుంది. అంటే ప్రతి విషయంలో అంటే ఏ విషయంలో చెల్లించాలి? అదే అన్ని విషయాలంటే ఏ విషయాలు చెప్పండి, కొన్ని విషయాలు చెప్పండి. ఇక్కడ ఉన్నారా? అసలు ఏ విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అడుగుతున్నాను. దేవుడు నీకు ఇచ్చిన నివాసాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన వస్తు వాహనాలను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన భర్తను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన భార్యను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలను బట్టి, ఈ పోతున్న సమస్తాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వాళ్ళకి ఎలా ఉంటుందో, చెల్లించిన వాళ్ళకి ఎలా ఉంటుందో అనే దాని గురించి ముందేది చెప్పను, చెల్లించిన వాళ్ళ గురించి చెప్పనా? ఆఖరిగా మనకి ఎలా ఉండాలంటే మంచిగా సగ్గా ఆనందంగా హృదయం ఉండాలి కదా. కృతజ్ఞత కలిగిన వారు ఎలా ఉంటారనేది ఆఖరి చూసుకుందాం. ఆ యొక్క మాట చూసుకుంటే, ఆ యొక్క రోమాపత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. రోమాపత్రిక కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించిన వారు ఏం జరిగింది అనే దాని గురించి ఇక్కడ ఉంది. దేవునికి స్తోత్రం. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదంట. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు కనుక తమ వాదనలయందు వ్యర్థులైరి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి దేవుడిగా ఎరిగి ఉండి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వాళ్ళు ఏమవుతారంట? అరే ఎక్కడికి వెళ్ళిపోతుంది చూడండి. అసలు భయం లేదంటారు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వాళ్ళు ఏమవుతారంటే వ్యర్థులైపోతారు. వ్యర్థులంటే అర్థం ఏంటమ్మా చెప్పండి తెలిసిన వాళ్ళు? పనికిమాల వాళ్ళు అవుతారు. అర్థమవుతుందా? పనికిరానివాడు ఆ పనికిరాని దానా అని కూడా మనిషిని తిట్టకూడదంట. తెలుసా నీకు ఆ విషయం? తిడితే తీర్పు దిన రోజున ముందు నువ్వు లైన్లో ఉంటావంట. అక్కడ తీర్పు నీకేనంట ముందు. అర్థమవుతుందా? ద్రోహి అని తిట్టకూడదంట, పనికిమాలోడా అని తిట్టకూడదంట. దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. కానీ పనికిమాల వాళ్ళు ఉంటారు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడిని ఎవరైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించరో వాళ్ళు పనికిమాలోళ్ళు అవుతారంట. వాళ్ళు దేవుని స్తోత్రం. వాళ్ళ వ్యక్తులు అవుతారంట. వాళ్ళు దేవుని వాక్యం చెప్తుంది, నా మాట కాదు. అమ్మా అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాధారణంగా ఎవరన్నా మీ దగ్గర ఏదైనా సందర్భాల్లో మేలు పొందుకుని కృతజ్ఞతాస్తుతులు లేకపోతే మీకు థ్యాంక్స్ చెప్పుకోకుండా, మీకు లేకపోతే ఏదైనా ఇబ్బందికరంగా ప్రవర్తించారనుకోండి, ఇంకా హానికరంగా చేశారనుకోండి, ఏమంటారు మీరు? అరే దుర్మార్గుడా, అరే నీకు కృతజ్ఞత ఉందరా, అసలు నీకు కృతజ్ఞత ఉందే నీకు అసలు అంటారా? అంటారా అనరమ్మా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారు ఆ దినాల్లో యేసయ్య బెతెస్దా కోనేటి దగ్గర ఒక వ్యక్తి 38 సంవత్సరాల బట్టి పడున్నాడు. యేసయ్య వాడిని ఎవ్వరూ కూడా నీళ్ళలోకి దించట్లా. యేసయ్య అతని దగ్గరకు వచ్చి స్వస్థత పొందకూర్చున్నావా అని అడిగాడు యేసయ్య. దేవుని స్తోత్రం. ఇప్పుడు సాధారణంగా ఒక సమయం వచ్చేసరికి ఇలా దేవదూత వచ్చి నీళ్ళు ఇలా కలిపిద్దంట. అందరు చూడండి, అందరూ నీళ్లు కలిపినప్పుడు ఎవడెళ్ళి ముందు ఆ యొక్క బెతెస్దా కోనేట్లో దూకుతాడో వాడికి స్వస్థత వచ్చేస్తాడు. కానీ వీడిని తీసుకెళ్తాక ఎవరు లేరు అక్కడ. అమ్మ అర్థమవుతుందా? వీడిని తీసుకెళ్తాక ఎవరు లేరంటే కారణం ఏంటి?
ఆ నలుగురు కూడా లేరంటే కారణం ఏంటి? ఆడంత మంచోడు. మనం అక్కడ జాలి పడుతున్నాం, కానీ అక్కడ స్టోరీ చదివితే మీకు దెమ్మ తిరిగి అక్కడ 14 వచనం చదవండి. ఆ యొక్క యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. యేసు ప్రభువారు స్వస్థపరిచిన తర్వాత కొద్ది రోజులకి వాడు మరొక చోటని కనపడ్డాడంటే యేసయ్యకి. ఎవరో ఈ 38 సంవత్సరాల బట్టి వ్యాధిగ్రస్తుడైన వాడు మరొక చోటన యేసయ్యకి ఆ యొక్క మరొక చోటన కనపడ్డాడు. అక్కడ కనపడితే యేసయ్య ఏమంటున్నాడు అతనితో? దేవాలయంలో చూశాడంట. వాడిని ఎక్కడ చూశాడు? బెతెస్దా కోనేరు దగ్గర యేసు ప్రభువారు ఏమన్నారంటే, స్వస్థత పొందగోరుచున్నావా అని అడిగాడు యేసయ్య. ఈడేమన్నాడు? ఇడి చూడండి ఒకసారి. ఇలా పొడికిని నేల మీద, అయ్యా నేను స్వస్థత పొందగోరుచున్నాను, నన్ను నీళ్ళలోకి తీసుకెళ్ళేవాడు ఎప్పుడూ లేడయ్యా అని అంటున్నాడు. దేవుని స్తోత్రం అని అనగానే అప్పుడు యేసయ్య అన్నాడు, సరే నీ పరుపెత్తికి నువ్వు లేచినడు అన్నాడు. ఆయన మాటలో వచ్చేసింది స్వస్థత. ఆ నీళ్ళలోకి వెళ్ళా, అక్కడికి వెళ్ళా, నీళ్ళలోకి పెంచలా యేసయ్య. కేవలం జీవ జల ఓటముగా దేవుడి యొక్క మాట వదిలాడు అంతే. యేసయ్య మాటలో శక్తి ఉంది. ఆమేనండి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచాడు అని మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో ఉంది. దేవుని స్తోత్రం. అంతా చెప్తుంది దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? స్వస్థత పొందగోరుతున్నావు అనగానే యేసయ్య అన్నాడు, నీ పరిపెత్తికి నువ్వు నడువు అనగానే ఆడికి స్వస్థత వచ్చేస్తుంది. మళ్ళీ ఎక్కడ కనపడ్డాడంటే వాడు మా దేవాలయంలో కనబడినప్పుడు యేసయ్య ఏమన్నాడు? 14వ వచనం చదవండి. యేసయ్య దేవాలయంలో వాడిని చూచి, అందరికీ నా మాట వినబడుతుందిగా? యేసయ్య వాడిని చూచి ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు స్వస్థత పొందుకున్నావు, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా. వాడి హృదయం ఎంతో, వాడు ఏం చేస్తాడో కూడా యేసయ్యకి తెలుసు. అక్కడ తెలుసు కాబట్టి యేసయ్య అన్నాడు, ఇదిగో నీవు స్వస్థత పొందుకున్నావు, మరి ఎక్కువ కీడు నీకు రాకోకుండా ఉండాలంటే ఇక పాపము చేయకుంటున్నాడు యేసయ్య. మరి ఎక్కువ కీడు నీకు రాకుండా ఉండాలంటే నువ్వు పాపము చేయకోకు అంటున్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం. పగటి కాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట. నువ్వు స్వస్థత పొందావు, కానీ ఇక నుంచి నువ్వేం చేయాలంటే పాపము చేయకూడదు అని చెప్పాడు యేసయ్య. చెప్పాక వాడేం చేశాడు? యేసయ్య చెప్పిన తర్వాత వాడు 15వ వచనంలో ఏం చేశాడంటే, చదవండి. వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు చెప్పాడంట. ఆ యూదుల్లో చాలా మంది ఆ టైంలో యేసు ప్రభు వారికి వ్యతిరేకంగా ఉన్నారు. ఆ దినాల్లో యేసు ప్రభు వారి విరోధులకి చెప్పాడు వెళ్ళి. అర్థమవుతుందా? విరోధులు చెప్తే వాళ్ళు ఏం చేశారు? చదవండి. ఈ కార్యములను విశ్రాంతి దినాన అంటే శనివారం చేశాడు యేసు ప్రభు వారు. ఇవన్నీ కూడా అద్భుతాలు, స్వస్థతలన్నీ చేయటం వలన యేసు ప్రభు వారిని ఏం చేశారు? వాడికి మేలు చేసినందుకు వాడికి మేలు చేయటం వలన వాడు వెళ్ళి యేసు ప్రభు వారి శత్రువులకు చెప్పడం వలన యేసు ప్రభు వారిని హింస పెట్టారంట. వాళ్ళు హింసించారంట. అంటే మన ద్వారా మేలు పొందికి మన మీద బాంబులు వేస్తున్నారు అనుకోండి, ఎవరన్నా మన మీద బాణాలు వేస్తున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? ఇక్కడే ఉన్నారా? ఎప్పుడన్నా ఎవరన్నా నీ ద్వారా మేలు పొందికి మళ్ళీ నీ గురించి వెళ్ళి ఇతరులకి చెడుగా చెప్తున్నారు, ఎలా ఉంటుంది నీకు? బాధగా కాదు, నువ్వైతే కొట్టేస్తావు నిజంగా. ఇంకా యేసు ప్రభు వారు కాబట్టి అలా ఓర్చుకున్నాడు, కానీ నువ్వైతే తిట్టేయడము కొట్టేయడమో చేస్తావు వెళ్ళి ముందు. అరే అసలు నువ్వు మనిషివేనా? అసలు నీకు ఎంత మేలు చేశాను రా? అసలు నువ్వు మనిషివేనే? నీకు ఎంత మేలు చేశాను? నువ్వు మళ్ళీ నా గురించి ఇతరులకు చెప్తున్నావు, నా ద్వారా మేలు పొందికి నా మీదే బాంబులు వేస్తున్నావు, నా మీదే బురద జల్లుతున్నావు అని చెప్పి ఏం చేస్తారంటే చాలా బాధ వచ్చేసి తిట్టేస్తావు. ఇది కనీసం కొట్టకపోయినా తిట్టేస్తావు నువ్వు వెళ్ళి. కానీ యేసు ప్రభు వారు ముందే చెప్పాడు, అరే నీ స్వభావం మంచిది కాదురా, నీ బతుకు మంచిది కాదురా, నువ్వు స్వస్థత పొందుకున్నావు, నీకు మరి ఎక్కువ కీడు రాకోకుండా ఉండాలంటే నువ్వు పాపం చేయొద్దురా అంటే వాడు ఏదైతే చెప్పాడు యేసయ్య
వాడు వెళ్ళి అదే చేశాడు. వీడికి ఇప్పుడు చెప్పండి కృతజ్ఞత ఉందంటారు వీడికి? వీడు 38 సంవత్సరాల మట్టి ఎవ్వరూ పట్టించుకోకండి ఈయన అక్కడ పడేస్తే అందరూ వదిలేసిన యేసయ్య జాలి తెలిసి పట్టించుకున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. పట్టించుకున్నందుకు వీడు ఏం చేశాడంటే తిరిగి యేసయ్యకే అర్థమవుతుందా? అందుకే మన కష్టకాలంలో, మన శ్రమ కాలంలో, మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఎవరన్నా మనకి మేలు చేసినప్పుడు వాళ్ళని మనం మర్చిపోకూడదు. కనీసం నువ్వు వాళ్ళకి మేలు చేయకపోయినా పర్లేదు, కానీ తిరిగి వాళ్ళకి నువ్వు కీడు చేయకూడదు. కీడు చేసావంటే కనుక నిజంగా నేను చెప్తున్నాను, మరీ ఎక్కువ కీడు నీకు వస్తుందన్నమాట. నువ్వు ఇతరుల ద్వారా మేలు పొందుకుని ఒకవేళ వాళ్ళకి ఏదన్నా మేలు పొందుకున్న వాళ్ళకి ఏదన్నా చిన్నగా కొంచెం హాని కలగజేసినా సరే మరీ ఎక్కువ కీడు వస్తుందన్నమాట. దేవుని వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లా. అందుకే నువ్వేం చేయాలంటే సాధ్యమైతే ఎవ్వరికి కూడా ఏ కీడు చేయకుండా కుదిరితే సమస్త మనుషులతో కూడా సమాధానంగా ఉండాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. సాధారణంగా మనిషి నైజం ఏంటంటే తిట్టినోడు తిడతాడు, ఎవడైనా కొట్టునోని ఒక దెబ్బ కొడితే ఒక దెబ్బ కొట్టరు, 2 దెబ్బలు కొడతారా? కరెక్ట్గా చెప్ప, సౌండ్ తగ్గించుకోండి. దేవుని స్తోత్రం. కరెక్ట్గా చెప్పండి. ఓ దెబ్బ కొడితే ఎన్ని దెబ్బలు కొడతారయ్యా? 4-5 దెబ్బలు, 10 దెబ్బలు అయినా కొడతారండి కోపం వచ్చి. కానీ యేసు ప్రభు వారు ఆయన బలవంతుడై ఉండి కూడా ఆయన ఏ దెబ్బ కొట్టలేదు, కానీ జస్ట్ హెచ్చరించాడంతే. రే మరి ఎక్కువ కీడు రాకుండా నీకు జాగ్రత్త, పాపం చేయకోకు అని ఒక మాట చెప్పి యేసయ్య వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంటే దేవాది దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లించావనుకోండి దేవాది దేవునికి, ఇటు చూడండి ఒకసారి నేను చెల్లించావనుకోండి దేవుడికి, నువ్వు దేవునికి ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటావో ఆటోమేటిక్గా మనుషులు కూడా కృతజ్ఞత కలిగి ఉంటావు. ఒకవేళ దేవుని దృష్టిలో నువ్వు ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞత లేకుండా ఉంటావో నువ్వు మనుషులు కూడా లెక్క చేయవు. ఆ మనుషులు కాదు, ఎవరిని లెక్క చేయవు అసలు. అర్థమవుతుందని చెప్పింది అమ్మ, అర్థమవుతుందా? దేవునికి అందుకే మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 26వ వచనం చదువుకుంటే కొంచెం 20-26 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 26వ వచనం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి. దేవునికి స్తోత్రం. బిట్లుగా చదవకూడదు, చక్కగా జాగ్రత్తగా చదవాలి. అమ్మా విన్నారా? జాగ్రత్త చదవండి. వారు 4వ దినమున బెరాకా లోయలో కూడుకున్నారు. అక్కడ ఏమంటే జాగ్రత్తగా ఏం చేశారు? బెరాకా లోయలోకి వెళ్ళి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంట వాళ్ళు. దేవునికి స్తోత్రం. బెరాకా అంటే స్తుతి అని అర్థం. జాగ్రత్తగానండి. స్తుతి అంటే దానికి అర్థం ఆశీర్వాదము అని అర్థం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందని నేను చెప్పింది. స్తుతి నీ స్థితిని మార్చేస్తే ఆమేనా? పాపం వస్తుందా? స్తుతి నీ స్థితిని మార్చేస్తే స్తుతి ఏం చేస్తుందంటే ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు ఎందుకు వీళ్ళు 4వ దినాన అక్కడికి వెళ్ళారంటే వాళ్ళ మీదకి మోయాబీయులు, అమ్మోనీయులు, సేయీరు, మన్యవాసులు అంటే సేయీరు అనే అడవిలో ఉన్న ప్రజలు 3 గుంపులుగా 3 ఊర్లు జనాభా ఆ రాజ్యం మీదకి, యోధా రాజ్యం మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళకి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 3 ఊర్ల జనాభా ఒకసారి జంగారెడ్డిగూడెం మీద గొడవకు వస్తున్నారని తెలిసింది అనుకోండి. జంగారెడ్డిగూడెంలో ఒక్కరిని కూడా ఉంచకూడదు అని వస్తున్నారు అనుకోండి. ఏం చేస్తాం మనం? కొంచెం ధైర్యవంతులు ఎవరైనా ఉంటే వాళ్ళేమో గుణపాలు పాలు కత్తులు అయ్యి కట్టుకుంటారు. తిరుకోళ్ళు ఉంటే ఏం చేస్తారు? వాళ్ళు అటు నుంచి వస్తుంటే ఇటు నుంచి వీళ్ళు ఏం చేయాలో 3 దిక్కుల నుంచి 3 సైన్యాలు వచ్చేస్తున్నారు. సైన్యాలు వచ్చేస్తుంటే వీళ్ళు ఏం చేయలేరు, అర్థం కాదా వీళ్ళకి. ఒక్కోసారి 3 దాడులు జరిగి నీ మీద గుర్తుంచుకోండి. అప్పుడే ఇంట్లో సర్కిల్ అయిపోతుంది. జాగ్రత్తగానండి.
అప్పుడే అక్కడ టెండర్ వాడు వస్తాడు, అప్పుడే కరెంట్ బిల్లు వాడు వస్తాడు, లేకపోతే అప్పుడే ఏదో ఒకటి ఎవరో వచ్చి నిందేస్తారు నీ మీద. మూలిగే నక్క మీద అసలే అనారోగ్యంతో వెళ్ళి ఆ తాడి చెట్టు కిందకి వెళ్ళి మూలిగి తింటే ఒళ్ళు మంది తాడికే పడిందండి దాని మీద. అంటే చచ్చిపోయే నక్క మీద ఇంకో తాడికే పడితే ఏమైంది? అలా అయిపోతాడు పరిస్థితి. అర్థమవుతుందని చెప్పింది. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఏం చేశారు? 3 సైన్యాలు వస్తుంటే వెంటనే వెళ్ళి, అమ్మ నాకేమో ఈ ఇబ్బందులు ఉన్నాయి, అమ్మ నాకు ఈ సమస్యలు ఉన్నాయి, నాయన బాబు ఈ సమస్యలు ఉన్నాయి, మరి ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఇప్పుడు ఎలాగో కొంచెం మీరు ఏదైనా సాయం చేయండి అని అడగలా. చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు నడిప్రాయం కలిగిన వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఉపవాసం ఉండి 3 దినాలు అక్కడ ప్రార్థన చేశారంటే ఎవరు ప్రార్థన చేశారు? వాళ్ళు ప్రభా మాకు దిక్కు నీవేనయ్యా అన్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మాకు దిక్కు నీవే దేవా, మాకు దిక్కు నీవే దేవా, మాకు దిక్కు నీవే దేవా, సహాయము చేసినావు ఎదురెదరై ఇంతవరకు, సహాయము చేసినావు ఎదురెదరై ఇంతవరకు, ఈ కటాక్షము ఇచ్చినావు నా ఇష్టము, దయతో ఇచ్చినావు, సహాయము చేసినావు ఎదురెదరై ఇంతవరకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు ఏమని ప్రార్థన చేశారంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రభా మాకు దిక్కు నీవేనయ్యా, మాకు ఏమి చేయాలో కూడా తోచట్లేదయ్యా అని ప్రార్థన చేశారు వాళ్ళు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? సమస్య వచ్చినప్పుడు 3 సమస్యలుగా ఉన్నాయి. ఒక సమస్య వాళ్ళకి వచ్చేది, కానీ ఒక సమస్య 3 దిక్కుల నుంచి వస్తుంది. సమస్య ఒకటే, ఏంటంటే శత్రువులు వాళ్ళ మీద దాడి చేయడానికి వస్తున్నారు. 3 దిక్కుల నుంచి వస్తున్నారు వాళ్ళు. ఏం చేయాలో అర్థం కాక ప్రభా మాకు దిక్కు నీవేనయ్యా అని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట వాళ్ళు. ప్రార్థన చేస్తే అక్కడ మాలాగా దైవజనులు దేవుని సేవకులు కొంతమంది ఉన్నారు. వెంటనే వాళ్ళ మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చి, యోధావర్లారా, యెహోషాపాతు రాజా, మీరెవ్వరూ భయపడొద్దు, మీరు ధైర్యంగా వెళ్ళండి, మీరు వెళ్ళి ఓరకనే అలా నిలబడి చూడండి, యుద్ధము యెహోవా చేయబోతున్నాడు అని చెప్పాడు దేవుడు. దేవుని స్తోత్రం. మీరు నమ్ముతారా? నిజంగా దేవుడు శత్రువులు ఎవరైనా వస్తున్నారు మీ మీదకి అన్నప్పుడు మీరు వెళ్ళి ఓరకనే అలా ఎదురుకుండా నుంచోండి అంటే వెళ్తారా? వెళ్తారయ్యా? వెంకటేశ్వర గారు నవ్వుతున్నారు, ఆయనకి అర్థమైంది, మీకు అర్థం కాల. వెళ్తామా? వెళ్ళం. ఎందుకు వెళ్ళం? ఒకవేళ దేవుడు ఇలా అంటున్నాడు కట్టే, తీరా అక్కడికి ముందు ఎవరు వెళ్తారు? వాళ్ళ ముందు కొడతారు కదా అని వెళ్ళరు. కానీ వీళ్ళ తెలివితేటలు ఏంటంటే ఎవరైనా వెళ్ళకపోయినా ముందు దేవుని సేవకుల్ని పెడితే కనుక వాళ్ళు తిరిగి ఉండదు అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే తెలివిగా దేవుడు సేవకులు పెడితే వెంటనే దేవుడు వచ్చేస్తాడు అక్కడ ముందు. అదే దేవుళ్ళు ఉన్న ప్రత్యేకత. దేవుని స్తోత్రం. పాత నిబంధనలో రాజులందరూ ఈ యుద్ధాలు ఎలా చేశారంటే ముందు యాజకులు పంపించేవాళ్ళు. యాజకులు కొంతమంది బోర్రలు ఊపుతా వెళ్తుండేవాళ్ళు, కొంతమంది స్తుతులు చెల్లిస్తా. అక్కడే ఉంది ఆ మాట కూడా. వాళ్ళు ఏమని వెళ్ళారంటే యుద్ధంలోకి 20వ అధ్యాయం 20వ వచనం అనుకోండి, చూడండి. దినవృత్తాంతాలు. అది కాదమ్మా, అది కాదు. 21 చదవండి. యెహోవా కృప నిరంతరముడు అని పాడుకుంటే వెళ్ళారంటే వీళ్ళు. దేవుని స్తోత్రం. యెహోవా కృప అప్పుడప్పుడు ఉంటుందా? నిరంతరం ఉంటుందా? యెహోవా దయాళుడు. సరిగా చదవలేదు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉందా మాట లేదా? ఆయనకు స్తోత్రము చేయండి అని అనుకుంటే వెళ్ళారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
యెహోవా కృప నిరంతరముండును, యెహోవా కృప నిరంతరముండును, యెహోవా కృప నిరంతరముండును అని అనుకుంటే వెళ్ళారంట. దేవుని స్తోత్రం. 136వ కీర్తనలో మనం చదువుతాం, అక్కడ ఏమని ఉంటుంది? యెహోవా కృప నిరంతరముండును. అప్పుడప్పుడు ఉంటుందా? నిరంతరం ఉంటుందా? ఒకవేళ దేవుని కృప అమావాస్యానికి పౌర్ణమికి అప్పుడప్పుడు ఉందనుకోండి ఒకవేళ నువ్వు ఉండవు ఎక్కడ, నేను ఉండను. ఎక్కడ ఉంటాం? పాయింట్ అక్కడ వచ్చింది. ఇంకెక్కడ ఉంటాం అమ్మా? అర్థం కావట్లా, కొంచెం గట్టిగా. దేవుని కృప ఉంది కాబట్టి మందిరంలో ఉన్నాం. దేవుని కృప లేకపోయినా లేని జనాలు ఎలా ఉంటదంటే ఎక్కడ ఉంటారో వాళ్ళ పరిస్థితి అయోమయం. నా నోటితో నేను అనకూడదు. ఇక దేవుని స్తోత్రం. ఆయన కృప మనకు ఉంది కాబట్టి ఆయన సన్నిధిలో మనం దేవుని స్తుతిస్తున్నాం. దేవుని స్తోత్రం. హిజ్కియాకి ఆయుష్ అయిపోయిందని దేవుడు చెప్పిన తర్వాత హిజ్కియా ఏమని ప్రార్థన చేశాడంటే, అయ్యా మన్ను నిన్ను స్తుతించునా? నేను ఒకవేళ మన్ను అయిపోతే నిన్ను స్తుతించలేను కదయ్యా. నాకు నువ్వు ఒకవేళ ఆయుష్ ఇస్తే నేను నిన్ను ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తాను కదయ్యా అని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. అయ్యా నేను నీ దృష్టికి ఎలాగే యథార్థంగా నడుచుకున్నాను, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా అని ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో. దేవుని స్తోత్రం. అయ్యా నేను నీ దృష్టికి ఎలాగ నడుచుకున్నాను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని ఆ గోడ తట్టు తిరిగి కన్నీళ్లుగా ఆర్చడం ప్రారంభించాడు హిజ్కియా. దేవునికి స్తోత్రం. వెంటనే దేవుడు కనికరించి హిజ్కియా దేవుని సేవకుడైన యెషయాను మరలా వెనక్కి పంపించి దేవుడు అక్కడ ఏం చేశాడంటే 15 సంవత్సరాలు ఇంకా ఆయుష్ను పొడిగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏళ్ళు చూసుకుంటే ఏమన్నారంటే యెహోవా కృప నిరంతరముడు అని అనుకుంటా వెళ్తే వెళ్ళిన తర్వాత వచ్చిన 3 సైన్యాలు కూడా వాళ్ళే పొడిచి చచ్చిపోయారు. అమ్మా విన్నారు నేను చెప్పింది? దేవుడు ఎప్పుడు యుద్ధం చేస్తాడు నీ పక్షాన? మంచిదమ్మా, బాగా చెప్పు. ఇంకా అక్కడే ఉంది 20వ అధ్యాయం 17 వచ్చిన చదవండి. 20:17 ఏం చేద్దాం అంటున్నాడు దేవుడు? మీరు పోట్లాడకూడదు అంటున్నాడు దేవుడు. ఈ యుద్ధంలో మీరు ఇది పోట్లాడే యుద్ధం కాదు. ఇది పోట్లాడే యుద్ధం కాదమ్మా. అమ్మ వింటున్నారా? ఇది పోట్లాడే యుద్ధము కాదు. ఈ యుద్ధంలో అయితే మీరు ఏ యుద్ధంలో అయినా పోట్లాడొచ్చేమో కానీ ఈ యుద్ధంలో పోట్లాడకూడదు. మీరు ఏ యుద్ధంలో పోట్లాడకూడదు? నువ్వు ఏ యుద్ధంలో పోట్లాడకూడదమ్మా? సౌండ్ తగ్గించా. ఏ యుద్ధంలో పోట్లాడకూడదు? దేవుడు ఈ లోక సంబంధమైన యుద్ధాలు జరిగినప్పుడు ఈ యుద్ధాల్లో మనం పోట్లాడక్కర్లా. లోక సంబంధమైన గొడవలు జరిగినప్పుడు వినపడుతుంది, అర్థమవుతుందా? మీరు వెళ్ళి ఓరక్కనే నిలబడండి అంటున్నాడు దేవుడు. ఓరక్కనే నిలబడి గొడవలు వస్తాయి అప్పుడప్పుడు. గొడవలు వచ్చినప్పుడు నా ఎంత వత్తాది లేడు అని ఎరవేయకూడదు. నువ్వు నా ఎంత వత్తాది లేరు అని నేను వత్తాది రాలే, నా ఎంత వత్తాది లేడు అని రెయ్యమని తోసిపో వెళ్ళట్టు వెళ్ళిపోకూడదు. గొడవలు వచ్చినప్పుడు నీ పతాపము మా పతాపము చూసుకుందాం రండి అనకూడదు. దేవుని స్తోత్రం అంటారు కొంతమంది. దమ్ముంటే రా అంటారు కొంతమంది. దమ్ముల కాడికి వెళ్ళిపోతారు, రొమ్ములు విసిగిన పడతారు. తర్వాత ఏమైంది? ఎంతటి బలాఢ్యుడైనా ఒక్కోసారి వల్లో పడతాడు. జాగ్రత్తగా ఉంది. దావీదు పరాక్రమశాలి. బైబిల్లో మామూలు పరాక్రమశాలి కాదు. ఒకసారి దావీదుని శత్రువులు పట్టేసుకున్నారు. తెలుసా మీకు తెలీదా? శత్రువులు పట్టేసుకున్నారు దావీదుని. యుద్ధవీరుడే, బలాఢ్యుడే, కానీ ఒకసారి దొరికేశాడు. 34వ కీర్తన మొదటి వచనం చదువుకుంటే అబీమెలెకు అనే రాజు దగ్గరికి తీసుకెళ్లారు దావీదుని పట్టుకు. తీసుకెళ్తే ఏం చేశాడు? ఉమ్మెలాగా ఇటు నా గడ్డం మీదకి ఉమ్మెలా కార్చుకుంటా పిచ్చోడ్లాగా పిచ్చి చేష్టలు చేశాడంట అక్కడ దావీదు. అప్పుడు ఎందుకు పిచ్చోడు తీసుకొచ్చారు ఎందుకురా నా దగ్గరికి? ఆ దావీదు అనేవాడు మహాపరాక్రమశాలి. ఆడి తీసుకెళ్ళి ఈయన తీసుకొచ్చారు ఎందుకురా? జ్ఞానం ఉపయోగించి అక్కడ తప్పించుకున్నాడు. దేవుని స్తోత్రం. తీసుకెళ్ళి వదిలిపెట్టండి, అవతల తీసుకెళ్ళి వీడు పనికిరాడు అన్నారు అక్కడ. దేవుని స్తోత్రం. అన్ని సమయాల్లో కండబలం పనిచేయదు, బుద్ధి బలం కావాలి. దేవుని స్తోత్రం. ఒక్క క్షణం దావీదు ఏం చేశాడంటే పిచ్చవాడిలాగా నటించాడు అక్కడ. అరే మళ్ళీ నా టైం వస్తారు, వచ్చేటప్పుడు
అప్పుడు చూస్తాను అందరికి ఈసారికి అంతే తప్పదని పిచ్చోళ్ళ నటించారు. అక్కడ నటించి బయటకు వచ్చేసాడు. దేవుని స్తోత్రం. అప్పుడు అబీమెలెకు రాజు ఏమన్నాడు? 34వ కీర్తనలో ఉండదు ఈ మాట. అబీమెలెకు చేతిలో నుంచి తప్పించుకున్న తర్వాత 34వ కీర్తన రాశాడు దావీదు. దేవుని స్తోత్రం. అప్పుడు ఏం చేశాడు? అప్పుడు నేను ఎల్లప్పుడూ కూడా యెహోవాను సన్నిధించుదును, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అన్నాడు. దేవుని స్తోత్రం. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది అన్నాడు. దేవుని స్తోత్రం. ఒక్కోసారి నువ్వు జాగ్రత్తగా నన్ను దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కోసారి మోగదానిలాగా ఉండాలి, ఒక్కోసారి మోగోళ్ళలాగా ఉండాలి, ఒక్కోసారి చెవిటోళ్ళలాగా ఉండాలి. అమ్మ తప్పుగా అనుకోకండి, వాక్యంలో చెప్తున్నాను, మనిషిని ఉద్దేశించి చెప్పట్లేదు. మోగోళ్ళలాగా ఉండాలి ఒక్కోసారి, ఒక్కోసారి చెవిటోళ్ళలాగా ఉండాలి. అర్థమైందా? అర్థం కాలేదా? ఇక్కడే ఉన్నారా? అందరూ ఎవరికి వాళ్ళు అందరూ మేధావులే, అందరూ తెలివైన వాళ్ళే, అందరూ బలాజ్యులే. కానీ ఒక్కోసారి తప్పదు. మనం అనుసరించే కృప ఆయన ఉన్నాడు కాబట్టి మన పక్షాన మనం ఒక్కోసారి అలాగే వెళ్ళాలి. దేవుని స్తోత్రం. మా అర్థమవుతుందా? కొన్ని సమయాల్లో మగవాళ్ళలాగా ఉండాలి, కొన్ని సమయాల్లో చెవిటి వాళ్ళలాగా ఉండాలి. ఒకడంతా కొట్టుకాడికి వెళ్ళి శంఖం ఊతున్నాడు అంట. ఒకడ కొట్టుకాడికి వెళ్ళి మన శంఖం ఊతుంటే ఆడు ఎంతసేపు అయినా సరే సావుకారు గారు రావట్లేదంట బయట. అప్పుడు పక్కన ఈ లోపల కూడా వచ్చి నేను ఎంతసేపు ఊదినా ఆయన బయటికి రాడు, ఆయనకి బ్రహ్మశవుడు ఉంది ఆయనకి అన్నాడా. ఏం చెవుడు? చెవిటోళ్ళు ఎవరైనా తిట్టారనుకో అలా ఏమన్నా అంటారా? ఏమన్నావు? అలాగా రే దుర్మార్గుడు అంటాడు. ఏమంటాడు? దూరం నుంచి వస్తున్నారా? సరే రమ్మానండి. అర్థమైందండి అండి. అంతేనా? చెవిటోళ్ళకి నిజంగా మెంటలు వచ్చేస్తా అక్కడికి వెళ్ళి చెవిటోళ్ళకి ఏదన్నా చెప్పాలంటే. దుర్మార్గుడు అని తిడితే ఇదేమంటాడు? వీడు దూరం నుంచి వచ్చేస్తున్నారా? వస్తున్నారా? సరుకులు తెస్తున్నారా? ఎక్కడ దాకా వచ్చింది మా సరుకులు అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం ఏంటంటే వీళ్ళు ఏం చేశారంటే 3 సైన్యాలు వస్తుంటే దేవుని సన్నిధిలో ఉండి ప్రభా మాకు దిక్కు నీవేనయ్యా అని ప్రార్థన చేశారు. దేవుని స్తోత్రం. వెంటనే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ 3 సైన్యాలు అంతరించిపోయిన తర్వాత దేవుడు అక్కడ ఏం చేశాడంటే 4వ దినాన వాళ్ళు బెరాకా లోయలో బంగారాన్ని ఫుల్గా ఒలిచేసుకున్నారంట. సమృద్ధిగా చచ్చిపోయిన వాళ్ళ దగ్గర బంగారం ఉంటుంది కదా, ఆ బంగారం ఒలిచేసుకున్నారంట. గుట్లు దాచుకుని అమ్మయ్య ఈ సంతోషంలో ఎక్కడైతే మనం శత్రువులు జయించామో, ఎక్కడైతే బంగారాన్ని ఒలుచుకున్నామో, ఎక్కడైతే ధనాన్ని సంపాదించుకున్నామో అక్కడే దేవాది దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అక్కడే నిలబడి ఆ లోయలోని, ఆ కొండల్లోని, ఆ లోయలోని 4వ దినాల కృతజ్ఞత కూడికి పెట్టేశారంట అక్కడ. దేవుని స్తోత్రం. అక్కడ బెరాకా లోయ ఇప్పుడు ఎట్లతో ఉంది? శవాలతో ఉంది. శవాలతో, శవాలతో ఉన్న బెరాకా లోయలోని వాళ్ళు అక్కడే కృతజ్ఞత ప్రార్థన పెట్టారంట అక్కడే. దేవుని స్తోత్రం. వారు 4వ దినాన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున ఆ చోటికి పేరే మారిపోయిందంట. శవాల లోయగా ఉన్న లోయ పేరు బెరాకా లోయ అని వచ్చేసింది. బెరాకా లోయ అంటే స్తుతి లోయ అని అర్థం వచ్చిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది ఒక స్తుతి లోయగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేనండి. ఏది? దేవుని సన్నిధి ఒక స్తుతి లోయగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత మరో మాట చూసుకుంటే లోకాసు వార్త 17వ అధ్యాయం 16వ వచనం చదువుకుంటే లోకా 17:16 ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, అవి కంటికి కనబడవు, హృదయానికి ఉచితము, అవి కంటికి కనబడవు. అందరూ యేసుని కార్యములు ఎంతో గొప్పవి,
చెప్పే ముందు ఒక మాట చెప్తానంటే, ఒకసారి మన సహోదరుడు లోకాన్నైనే వేరే వాళ్ళు ఒక స్థలం వేరే వాళ్ళు కబ్జా చేసి, చాలా విలువైన స్థలం అది కబ్జా చేసి ఏం చేశారంటే రివర్స్లో లోకాన్ని మీదే కేసు పెట్టారు. అమ్మాయి ఏనండి జాగ్రత్త. కేసు పెడితే అన్నయ్యని స్టేషన్ని పిలిపించి స్టేషన్లో లోపల పెట్టారు. మేము కరెక్ట్గా అదే టైం ఆ రోజు ఉపవాస ప్రార్థన, శుక్రవారం కదన్నా, ఉపవాస ప్రార్థన చర్చిలో ఉన్నాము. ఈ విషయం మాకు తెలిసింది. ఆ ప్రార్థన అయిన తర్వాత నేను, పౌలు, ఇంకా ఎవరయ్యా మాధవ, ముగ్గురు వెళ్ళు, నలుగురు వెళ్ళు స్టేషన్ కాడికి. నేనేమన్నానంటే ఆ సమయంలో, సార్ మేము దేవుణ్ణి నమ్ముకున్నాం సార్, ఎస్సీ గారితో మాట్లాడే ఈ మాట, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం సార్, ప్రభువుని నమ్ముకున్నాం, మాకు వేరే వాళ్ళ స్థలాలు అక్కర్లేదు, లోపల మీరు లోపల పెట్టిన ఆయన మా అన్నయ్య అండి. ఆయన ఒకవేళ ఇందులో ఒకేలా ఏదైనా పొరపాట్లు ఏమైనా జరిగినాయో నేను మా అన్నయ్యతో మాట్లాడతాను సార్, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, మాకు వేరే వాళ్ళ స్థలాలు అక్కర్లేదండి, మాకుంటే చాలు సార్ అన్నాను నేను. తప్ప ఇందులో ఏమన్నా ఉందా? తప్పుందయ్యా? ఎస్ఐ గారు ఏమన్నాడంటే, ఆయన ఇలాగ చేయి చూపించి ఆ మాట చెప్పుకో నాకు ఒళ్ళు మండిపోద్దా అన్నాడు. నేను మాస్క్ ఎట్టుకుని ఉన్నాను. నిజంగా ఆయన ఒళ్ళు మండుతున్నామో కానీ నాకు వచ్చింది కోపం, చాలా కోపం వచ్చింది నాకు. అసలు ఏ మాట చెప్పొద్దు అన్నాడు ఆయన, దేవుని మాట చెప్తే ఒళ్ళు మండిపోద్దా అన్నాడు. చాలా కోపం వచ్చేసింది నాకు, 99% కోపం వచ్చేసింది. ఇంకొక పాయింటే కొంచెం కంట్రోల్ అలా ఉంది. నేను అందం అనుకుంటాను, రోడ్డు దాకా వస్తుంది, సర్లేండి కేసు పెట్టండి మా అన్న మీద అని చెప్పి వచ్చేద్దాం అనుకున్నాను. కానీ ఎందుకో పోలీస్ స్టేషన్ అది మనం అక్కడ మాట్లాడకూడదు, వాళ్ళ అధికారులలో దేవుడు నియమించిన అధికారం వాళ్ళదని చెప్పి ఒక క్షణం ఆలోచించి నేనేం మాట్లాడలేదు. అక్కడ మనం ఏం అనకూడదు, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ మంచిదే. మనం కూడా నన్ను పోయిన వారు ఆ డిపార్ట్మెంట్ని దేవుడు దీవించాలని దీవించమా, మంచిదే. కానీ కొంతమంది అక్కడక్కడ తేడాగా ఉంటారు. అయితే నాకు బాధ కలిగింది ఆ మాటతో. నేనేం మాట్లాడలేదు, యువతలకు వచ్చేసాను. నేను యువతలో ఉన్న కాసేపటికి లాయర్ గారు వచ్చారు, ఒక ఆయన. అక్కడ దేవుని స్తోత్రం, అన్నయ్య తరపున లాయర్ గారు ఒక ఆయన వచ్చి, అన్నయ్య ఫ్రెండ్స్ ఏం చేశారంటే లాయర్ గారిని పంపించారు. నేను ఒక దగ్గర నుంచి ఎలా మాట్లాడుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, రియల్ ఎస్టేట్ స్థలాల వ్యాపారాల్లో ఫ్రెండ్స్, వాళ్ళు వెళ్ళి లాయర్ని తీసుకొచ్చేసారు ఏకంగా. వాళ్ళు ఏం చేశారు, ఆయన చిన్న హామీ సంతకం పెట్టి పలానా రోజున స్థలాలు కొలిపిద్దామండి, తెలిసేటప్పుడు ఎవరి స్థలం ఎక్కడ ఉందనేది అని చెప్పి హామీ సంతకం పెట్టి మేము సర్వేని పెట్టుకున్నామని చెప్పి వెంటనే అన్నయ్య నిలిపించి, పైగా వెళ్తా లాయర్ గారు ఏమన్నాడంటే దగ్గరికి నన్ను చూపించి ఎస్ఐ గారికి, ఈయన పాస్టర్ గారండి, ఈయన ఎవరినే నన్ను ఒకప్పుడు ఈయన చాలా రెబల్గా ఉండేవాడండి ఈయన, మరి ఎందుకు ఈయన దేవుళ్ళలోకి వెళ్ళిపోయాడు తెలియదు కానీ మొత్తం వదిలేశాడండి, మొత్తం ఆ ఫీల్డ్ అంతా వదిలేసేసి ఈయన దేవుళ్ళలోకి వెళ్ళిపోయాడిందని ఎస్ఐ గారితో ఒక మాట అన్నాడు. అనేసరికి ఇప్పుడు చూడండి, నేను మాట్లాడాలి, అక్కడ ఎవరు మాట్లాడారు, దేవుడు లాయర్ గారితో మాట్లాడించాడు. ఆ లాయర్ గారు ఎవరంటే అన్యుడు, ఆయన విగ్రహారాధికుడు, ఒక హిందువుడు అయినా సరే ఆయన ఒక మాట అన్నాడు. అక్కడ అద్భుతమైన మాట, ఆ మాట చెప్పాడు, వెంటనే వచ్చేసి. కానీ ఎస్ఐ గారు అన్న మాట నా హృదయం నుంచి పోలా. ఏ మాట? దేవుని మాట చెప్తే ఒళ్ళు మండిపోద్ది అన్నాడు కదా ప్రభా. ఇదిగో నేను మీ మాట చెప్తే ఎస్ఐ గారికి ఒళ్ళు మండిపోద్ది అంటయ్యా. కొంచెం ఆయన గొడవ ఏంటి చూడండి ప్రభా. ఆ వారం అంతా ఇదే ప్రార్థన చేశాను. ఆయన మీ మాట చెప్తే ఆయన ఒళ్ళు మండిపోద్ది అంటయ్యా. మరి మేము నిన్నే నమ్ముకున్నాం ఆయన, మీరు తప్పితే మాకు వేరే దిక్కు లేదయ్యా, మరి మీ మాట చెప్తే ఒళ్ళు మండిపోద్ది అన్నాడు ఆయన అని ప్రార్థన చేస్తే కరెక్ట్గా వారం రోజులకి ఆయన ఇక్కడ ఏదో గొడవ అయ్యి ఆ డబ్బులు పట్టుకునే వాళ్ళు ఎవరయ్యాలో సిబిఐ వాళ్ళమ్మా, ఏసీబీ వాళ్ళ వాళ్ళు పట్టుకున్నారు ఆయన వేరే కేసులో. పట్టుకుని వాళ్ళు అక్కడ స్టేషన్ గారు ఆ ఎస్ఐ గారిని ఆయన స్టేషన్లోనే ఆయన ఖైదీగా కూర్చోబెట్టి అక్కడ మొత్తం పొద్దు నుంచి సాయంకాలం దాకా కేసు అంతా మౌట్ చేసి ఆయన్ని ఒక ఎస్ఐగా ఉండవలసిన వాడిని ఖైదీగా మార్చి సెంట్రల్ జైలు పంపించేశారు. నువ్వు ఎవరితో అయినా పెట్టుకోవచ్చు, కానీ దేవుడితో నువ్వు పెట్టుకోకూడదు. ఆకాశం మీద ఉమ్మూస్తే ఏమైందంటే ఆ ఉమ్ము నీ మీదే పడద్దు. దేవుడు దేవుడే, మనిషి మనిషే. ఈ లోకాధికారం చూసుకుని నువ్వు దేవుడి జోలికి దేవుని పిల్లల జోలికి వెళ్ళకూడదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడు సర్వాధికారి అని దేవుని స్తోత్రం. చెప్తాం దేవుని స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే, మనం మౌనంగా ఉన్నాం అనుకోండి దేవుడు యుద్ధం చేస్తాడు. అర్థమవుతుందా పాయింట్? నువ్వు మౌనంగా లేకుండా నేనే యుద్ధం చేస్తానయ్యా, వాళ్ళ గొడవ ఎందుకు తేలుస్తా, వీళ్ళ గొడవ ఎందుకు తేలుస్తా అన్నాం అనుకో, దేవుడు రాడు, సర్లేరా తేల్చెల్లి ఆ తర్వాత నేను చూస్తుంటా అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం. కొన్ని సమయాల్లో అందుకే మనం మౌనంగా ఉండాలి.
గాంధీ గారు 3 కోతుల గురించి చెప్పాడు. చెడు చూడకో, చెడు మాట్లాడుకో, చెడు వెనుకో అన్నాడు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాడు ఆయన. చెడు చూడకో, చెడు వెనుకో, చెడు మాట్లాడుకో, అంతే కదా? అంతే, కరెక్టే. అంటే మనం మౌనంగా ఉన్నప్పుడు దేవుడి కార్యం మొదలైపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగని ఎక్కడ మౌనంగా ఉండాలి? మౌనంగా ఉండమన్నారు కదా పాస్టర్ గారు, దేవుడు వాక్యం చెప్తుంది కదా అని యేసయ్య మరో మాట చెప్పాడు. పందులు ఎదుట బుచ్చాల యొద్ద అన్నాడు. వెళ్ళి పంది లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత మౌనంగా ఉన్నా నీ విలువ. పంది దగ్గర మౌనంగా ఉండకూడదు. పంది దగ్గర ఏం చేయాలి? అనాలి. అంటే అన్నది పారిపోద్ది. అర్థమవుతుందా? అలాగని ఏ గొడవలో పడితే ఆ గొడవలో సాధ్యమైనంత వరకు ఏ గొడవలోకి వెళ్ళకోకుండా ఉండటమే నీకు మంచిది. ఆమేనా? అలా నువ్వు అదే పదంగా అలవాటు చేసుకుని ఏదో గొడవలోకి వెళ్తున్నావు అనుకోండి, ఒక రోజున పెద్ద సమస్యలు ఇరుక్కుపోతావు. నిజమని చెప్పేది. నువ్వు ఎంత వత్తాదో అయినా సరే కొంచెం ఆచితూచి అడిగేసుకోవటం మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకే, ఆ మధ్యన గొడవ వచ్చినప్పుడు నాకు తల మీద గాయం తగిలింది, 3 కుట్లు పడినప్పుడు, అప్పుడు మన అన్నయ్య లోకాన్నయ్య మన పాస్టర్ గారు ఆయన దాసు పాస్టర్ గారికి ఫోన్ చేసి, ఏంటో పాస్టర్ గారు, మా తమ్ముడు పాస్టర్ గారు, మీరు పాస్టర్ గారు కదా అనే కదా ఈ సమస్య సామరస్యంగా పరిష్కరిద్దామని వస్తే వెనకచాటికి ఇలా కొట్టాల్సిన పని ఏముందండి? మా కుటుంబం మీద 200 కేసులు ఉన్నాయి. గొడవలు తెలియని వాళ్ళం కాదు మేము, అన్నీ తెలుసు మాకు. కానీ ఈ రోజున మేము దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి ఒక అడిగి వెనకడిగి వేస్తున్నామని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అది యేసు ప్రభువులో ఉన్న గొప్పతనం. అదే అర్థమవుతుంది. అర్థం కావట్లేదా? యేసయ్యలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే బలజ్జుడు కూడా ఒక క్షణం ఆలోచిస్తాడు, గొడవకి వెళ్తాడు. అది యేసు ప్రభువులో మాత్రమే ఉంది. అది ఆమేనానండి. ఎక్కడా లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ప్రపంచంలో 150 దేశాలు ప్రభువుని నమ్ముకుని యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించడానికి కారణం ఏంటంటే ఉన్నదే 200 దేశాలు అయితే సుమారుగా ఆ 200 దేశాల్లో 150 దేశాలు దేవుని నమ్ముకుని కారణం ఏంటంటే యేసు ప్రభువులో ఉన్న ప్రేమ ఎక్కడ ఎవరిలో కూడా లేదు. ఆమేనానండి. ఎక్కడ లేదు ఎవరిలో. అందుకే ప్రజలు ఏ విధమైన మతము కానీ ఆ యొక్క ఏమంటారు ఏ విధమైన కులం కానీ రకరకాల ఏమీ లేకుండా అందరూ తారతమ్యం లేకుండా అందరూ కూడా ఈ రోజున ప్రభువుని నమ్ముకోవడానికి కారణం అదే. దేవుని స్తోత్రం. ఈ రోజున ముస్లిమ్స్లో కూడా దేవుని సేవకులు ఉన్నారు. ఈ రోజున బ్రాహ్మణులో కూడా దేవుని సేవకులు ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభువులో ఆ ప్రేమ ఉంది. దేవుని స్తోత్రం. యేసయ్య దగ్గరికి 10 మంది వచ్చి స్వస్థత పొందుకున్నప్పుడు ఒక్కడ మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వెనక్కొచ్చాడు. అంటే అప్పుడు ఏమన్నాడు యేసయ్య? ఏమన్నాడు? నిజంగా ఆ ప్లేస్లో నువ్వు నేను ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళని ముందే తెలిసి నాకు ముందే అనిపించింది మనసులో అంటాం మనమైతే. కానీ యేసయ్య అన్నాడు మిగతా 90 ఎక్కడా అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. మిగతా 90 ఎక్కడా అంటే 90కి ఏమి లేదు. ఇక్కడ ఉన్నారా? 90కి తోకలేదే అన్నట్టు మీరు చెప్పేది. దేవుని స్తోత్రం. ఏమి లేదు, కృతజ్ఞత లేదు. వీడికి ఏముంది? ఒకడికి ఇంతకాలం ఇంత వ్యాధితో బాధపడ్డాం, కానీ ప్రభు నన్ను స్వస్థపరిచారు. వెంటనే యేసయ్య దగ్గరికి వెళ్ళి వెంటనే థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాడు యేసయ్యకి. దేవునికి స్తోత్రం. ఆ ఒక్కడలాగా నువ్వు ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ఆమేనండి. దేవునికి స్తోత్రం. ఆఖరిగా ఒక ఉపమానం చెప్పి నేను ముగిస్తాను జాగ్రత్తగానండి. ఒక సంఘంలో ఒక చిన్న పిల్లోడు ఉండేవాడంట. ఇంచుమించుగా అలాంటి పిల్లోడు, చిన్న పిల్లోడు. ఆడందరూ వాక్యం శ్రద్ధగా ఏంటంటే అందరినీ ఎనమాలు పెనతో కొడుతుండేవాడంట. శ్రద్ధగా వాక్యం ఏంటంటే ఆడు ఎనమాలు కూర్చుని పెనతో ఈపు మీద పొడిచేవాడంట. అప్పుడు ఒకరిని ఈపు మీద కొడుతుండేవాడు. ఇక ఆడు టార్చర్ తట్టుకోలేక పాస్టర్ గారు ఒక రోజున, అమ్మా మీకు దన్నం, మీ అబ్బాయికో దన్నం, అర్జెంటుగా మీరు చర్చ మానేయండి, మీరు రావద్దేక అని కూడా అనేశారంట పాస్టర్ గారు. కానీ అనేసినా సరే ఆ తల్లి ప్రార్థన మానలేదు. ఆ పిల్లోడిని అలాగే ప్రార్థన తీసుకొస్తుండేది. ఆడు అలా చదువుకుని పెద్ద ఆఫీసర్ అయిపోయాడు. చాలా పెద్ద ఆఫీసర్ అయిపోయాడు. ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో, జిల్లా లెవెల్లో కలెక్టర్ సుమారు కలెక్టర్ అనుకుంటా, కలెక్టర్ టైప్లో అయిపోతే ఒక రోజున పాస్టర్ గారు ఒక మీటింగ్కి, బాబు నువ్వు మన చర్చిలోనే మరి భక్తి నేర్చుకున్నావు కదా, నువ్వు ఇప్పుడు ఇంత ఆఫీసర్ అయ్యారు కదా, మీరు ఒకసారి మన చర్చికి రండి బాబు అని చెప్తే, అయ్యగారు నేను పలానా రోజున వస్తానండి మన చర్చికి అని చెప్పాడు నా కుర్రోడు. దేవుని స్తోత్రం. అందుకే చిన్నప్పటి నుంచి పిల్లలు దేవుని సన్నిధిలో ఉంటే దేవుని భయం వాళ్ళకు ఉంటుంది. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తీసుకొస్తాడంట ఒక రోజున.
నువ్వు అదుపు లేకుండా నీ పిల్లల్ని పెంచావు కాడు, ఒక రోజు నీకు దుఃఖాన్ని కలగజేస్తాడు. గోంగూర దొంగలా తయారవుతాడు. తయారై ఏం చేస్తాడంటే నీ చెవు కొరికేస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఆశీర్వదించబడిపోతారు. ఎలా దీవించబడిపోతారంటే దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళకి దేవుని మాటలు వాళ్ళ హృదయంలో ఉంటాయి. దేవుని స్తోత్రం. పిల్లవాడు చదువుకి పెద్ద ఆఫీసర్ అయ్యాక పలానా రోజున వస్తారంటే పాస్టర్ గారు అన్నీ రెడీ చేసేసి ఉంచితే ఇంకా రావట్లేదు ఏంటి ఈయన ఆఫీసర్ గారు అని ముసలి పాస్టర్ గారు ఎదురు చూస్తుంటే ఎప్పుడో ముందే ఒక గంట ముందే వచ్చేసి ఆ పిల్లోడు చెప్పులు అవన్నీ ఆ యొక్క ఆఫీసర్ గారు చెప్పులన్నీ ఒజ్జిగా పెట్టి చెప్పులన్నీ కడిగి చెప్పులు ఒజ్జిగా పెడుతున్నాడంట. చెప్పులు కాడున్నాడంట బయట. అదేంటి సార్ మీరు ఇదేంటండి మీరు ఈ చెప్పులు తీయటం ఏంటంటే లేదండి అయ్య గారు ఇది నాకు తల్లి సంఘం అండి, ఇది తల్లి సంఘం, ఇది నాకు భక్తి నేర్పించిన సంఘం. దేవుని దగ్గర నేను ఎలా ఉండాలో, దేవుని దగ్గర ఎలా ప్రార్థించుకోవాలో నాకు భక్తి నేర్పించిన తల్లి సంఘం ఇది. తల్లి సంఘంలోకి నేను వచ్చాను కాబట్టి నేను ఎంత ఆఫీసర్నైనా సరే ఇక్కడ సంఘంలో మాత్రం ఒక విశ్వాసనేనండి అయ్య గారు అని చెప్పి ఆ చెప్పులు అన్నీ ఒజ్జిగా పెట్టి చాలా తగ్గింపు కలిగి ఉన్నాడంట ఆ పిల్లోడు. దేవుని స్తోత్రం. అంటే ఆ పిల్లోడు పెద్ద ఆఫీసర్ అయినా సరే ఏముందానికి గర్వం లేదు కానీ తగ్గింపు ఉంది. అయ్యో నాకు భక్తి నేర్పించిన సేవకుడు, నాకు భక్తి నేర్పించిన సంఘం, నాకేం తెలియని టైంలో దేవుని మాటలు చెప్పారు నా సేవకుడు, దేవుని గురించి తెలియజేశాడు అని ఒక భక్తిని కనపరిచాడు ఆ పిల్లోడు. సాధారణంగా మీరు అనుకుంటారు పిల్లలు వీళ్ళందరూ వింటున్నారు, వీళ్ళకి ఏం తెలుస్తుంది ఏమి తెలియదు, మనం ప్రార్థన చేస్తున్నాం కనీసం వీళ్ళెవరు పిల్లలు ప్రార్థన కూడా చేయలేకపోతున్నారు అనుకుంటున్నారు మీరు అందరూ. మీకు విషయం చెప్పనా, ప్రార్థన చేయకపోయినా సరే వీళ్ళలో దేవుని యొక్క మాటలు నాటుకుంటే వీళ్ళందరిలో దేవుని స్తోత్రం. దేవుని మాట హృదయంలోకి వెళ్ళిపోయి ఏదో ఒక రోజున ఆ మాట పనిచేస్తుంది వీళ్ళలో. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక రోజున ఎలా తయారైతారంటే పచ్చని ఒలీవల చెట్లులాగా తయారైపోతారు వాళ్ళు. దేవుని స్తోత్రం. చిన్నప్పటి నుంచి దేవుల్లో ఉంటే ఆ పునాది మామూలుగా ఉండదు. అందుకే నువ్వు ఎలా ఉండాలంటే ఎంత ఎదిగినా సరే దేవుని దృష్టికి నువ్వు తగ్గింపు కలిగి ఉండాలి. ఎంత ఎదిగినా సరే, ఇప్పుడు నేను ఎంత ఎదిగినా సరే మా అమ్మకి కొడుకునేనా లేకపోతే ఏమన్నా ఇంకా దొరగారిలాగా ఉంటానా అమ్మా, ఆఫీసర్లా కనపడతానా? ఇప్పుడు ఎంత ఆఫీసర్నైనా, ఎంత ఉద్యోగస్తునైనా, ఎంత గొప్ప సేవకునైనా అయ్యా బాబు అరే నాన్న అరే అది మంజీలు అంటే ఇవ్వాలా? ఏ మంచిగా లేవు నువ్వు, నేను ఉద్యోగస్తుని కదా, నేను అధికారిని కదా, నేను పెద్ద సేవకుని కదా అనకూడదు. దేవుని స్తోత్రం. అమ్మ అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. ఎంత ఎదిగినా సరే అందుకే యేసు ప్రభు వారు కూడా కానా వివాహంలో ఆయన తల్లి వచ్చి అయ్యా బాబు నాయన అక్కడ ద్రాక్షారసం అయిపోయింది అంటున్నా ఆయన, అయ్యా ఏదైనా కొంచెం సహాయం చేయనైనా అంటే అమ్మ నా సమయం ఇంకా రాలేదన్నాడు. యేసయ్య కూడా అమ్మ అనే పిలిచాడు. చూడండి ఆయన ఎంత తగ్గింపు. దేవుని స్తోత్రం. అయినా సరే వాళ్ళ అమ్మ రిక్వెస్ట్ చేస్తుందని చెప్పి ఏం చేశాడంటే ద్రాక్షారసాన్ని ప్రార్థన చేసి ద్రాక్షారసాన్ని సృష్టించాడు యేసయ్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంటే దేవుళ్ళో ఎంత ఎదిగినా సరే మనం దేవుడు ఎలా ఉండాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అలా ఉంటే దేవుడు నిన్ను ఇంకా 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 దీవిస్తాడు. నీ పరిస్థితులన్నీ ఇంకా దేవుడు మార్చేస్తాడు. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో, ప్రార్థన చేసుకుందాం. దేవుడు నిన్ను దీవించాలి అని ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను హెచ్చించాలి అని ఆశపడుతున్నాడు. ఇదిగో దేవుని సన్నిధిలో, ఇదిగో దేవుని సేవకుల దగ్గర, ఇదిగో దేవుని దగ్గర, ఇదిగో నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తిగా ఉంటే, నువ్వు కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉంటే ఇదిగో దేవుడు నిన్ను ఇంకా ఆశీర్వదిస్తాడు, ఇంకా దీవిస్తాడు. ఇదిగో నువ్వు ఎదిగే కొద్దీ ఇంకా నమ్మకంగా ఒదిగి ఉండాలి. ఇదిగో దేవుని సన్నిధిలో నువ్వు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా. నానా నువ్వు గొప్పవాడివే కాదంటలేదు అమ్మా, నువ్వు గొప్ప వ్యక్తివే కాదంటలేదు. అయినా దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుడు ఇంకా నిన్ను హెచ్చిస్తాడు, ఇంకా ఆశీర్వదిస్తాడు. ప్రభానికి వందనాలయ్యా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇదిగో దేవుని సన్నిధి